పొదలకూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం గర్భాలయంలో జ్యోతి స్వరూపంగా అమ్మవారు దర్శనమిచ్చారంటూ ఆర్యవైశ్యులు తెలియజేశారు. అందుకు సంబంధించిన వీడియోను చూపించిన వారు గతంలో ఇలాంటి అద్భుతం ఎప్పుడూ చూడలేదన్నారు. అమ్మవారు తన కరుణను జ్యోతి రూపంలో చూపించారని చెప్పారు. ఈ దృశ్యంతో అమ్మవారిపై తమ భక్తి మరింత పెరిగిందని చెప్పారు. జ్యోతి స్వరూపంగా మనకు కనిపించినటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని తిలకించిన తర్వాత నేను నా సహచర మిత్రులందరికీ కూడా దాన్ని ఫార్వర్డ్ జరగడం జరిగింది. వారందరూ కూడా మేము నిన్న గమనించలేదు, వీడియోలో అమ్మవారి స్వరూపం జ్యోతి స్వరూపంగా అద్భుతంగా కనిపిస్తుంది. పరిసరాల్లో ఎక్కడ దీపం అనేది కనిపించకపోయినా కూడా అమ్మవారు జ్యోతి స్వరూపం కనిపించింది. ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా చేస్తున్నాం పూజలు పునస్కారాలు, మాకెప్పుడు ఇలాంటి అద్భుతమైన సన్నివేశం కనిపించలేదు. అమ్మవారు ఆమె యొక్క పూజలకి సంతోషించి నిన్న వచ్చినటువంటి భక్తుల యొక్క ఆమె నిజమైన భక్తులు ఎవరో వచ్చారేమో, అందువల్ల ఆమె జ్యోతి స్వరూపంగా కనిపించిందని భక్తులందరూ ముచ్చటించుకుంటున్నారు. ఇలాంటి అద్భుతమైన సన్నివేశం జరిగిన సందర్భంగా మన దేవస్థాన కమిటీ వాళ్ళు ఈరోజు లలితా సహస్రనామ సామూహిక పారాయణం చేయడం జరిగింది. ఆ దీపం చూసిన తర్వాత మిత్రుడు మాకు తెలియజేసిన వెంటనే చూసాము. ఏ విధంగా చూసినా కూడా ఎలాంటి అవకాశం లేదు, అది నిజంగా అమ్మవారి శక్తి స్వరూపిణి నమ్ముతున్నాము. మేము గత 3 సంవత్సరాల నుంచి వాసవి జ్యోతి అని నామకరణం చేసి పైన వాసవి జ్యోతి అని వెలిగిస్తున్నాము. మరి ఆ మహాతల్లి ఆ జ్యోతి ఈ రూపంలో మాకు కనిపించిందేమోనని మా ఊహ, మా నమ్మకము.